భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆరాధన మహోత్సవం సందర్భంగా భక్తులు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం ఐటెంక్లిన్ కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు సత్యసాయి బాబా ఆరాధన మహోత్సవం సందర్భంగా సత్యసాయి మందిరంలో ఉదయం ఓంకారం కార్యక్రమం, అలాగే నగర సంకీర్తన, వేద పఠనం, భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నగరంలో ఎండ తీవ్రతలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు పులిహోర, అరటి పండ్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులు నగర ప్రజలకు కలగాలని, ప్రజలంతా శాంతి సమాధానాలతో జీవించాలని ఆకాంక్షించారు. సర్వదేవతాద్య స్వరూప భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మం సాష్టాంగ నమస్కారం. స్వామి యొక్క ఆరాధన దినోత్సవ మహోత్సవ సందర్భంగా ఈరోజు మందిరంలో ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, అదేవిధంగా ఈ పారిశుద్ధ్య కార్మికులకు పులిహార, తర్వాత అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా సాయిరాం. తర్వాత స్వామి యొక్క అనుగ్రహంతో స్వామి అవతారాన్ని సాధించినటువంటి రోజుని దీన్ని ఆరాధన దినోత్సవంగా పరిగణించి ప్రతి సత్యసాయి సేవా మందిరాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి అని స్వామిని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఐటెంక్లిన్ కాలనీ. స్వామి భగవాన్ సత్యసాయి బాబా ఆరాధన సందర్భంగా ఈరోజు ఒక 100 మందికి పారిశుద్ధ్య కార్మికులకు పులిహోర, అరటి పండ్లు సాయి సేవా సంస్థ తరఫున అందజేయడం జరిగింది. ఈ స్వామి యొక్క అనుగ్రహం అందరి మీద, సాయి భక్తుల మీద మరియు పారిశుద్ధ్య కార్మికులు కూడా పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరాం. కార్యక్రమంలో నాయకులు సివిల్ ఈఈ లిఖిత్ హరీష్, శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారావు, అనంతుల రాజు, మల్లయ్య, కిష్టయ్య, మహేందర్ రెడ్డి, లక్ష్మణ్ సాయి, శివకుమార్, హనుమంతు, ప్రమోద్ రెడ్డి, మంజుల, ఇందిరా కుమారి, సరోజన, విజయ, శారద, మనమ్మ, శ్రీమతి రజిత వనితలు పాల్గొన్నారు.